హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మంచిని ఇవాళ కాకపోతే రేపు గుర్తిస్తారు. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఈ సినిమా బాగుంది, ఈ సినిమాను చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, సాధారణ ప్రేక్షకులు కానీ నిజంగా సినిమా బాగుందని థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, కాకపోతే కావాలని దీనిపైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి కొంతమంది ఆ పాపాన్ని మూట కట్టుకున్నారనేది ప్రజలు మాట్లాడుకుంటున్నమాట. సినీ అభిమానులు చెప్పుకుంటున్నమాట. అయితే మంచి సినిమాకు ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. మంచి సినిమాను ముఖ్యంగా చిన్నపిల్లలకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఢిల్లీలో బీజేపీ చీఫ్ కొంతమంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ గేమ్ చేంజర్ మూవీని చూపించారు. కాలేజ్ అండ్ స్కూల్ పిల్లలకి ఎందుకోసం చూపించాల్సి వచ్చిందంటే ఆయన చెప్పడం ఏంటంటే ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఉంది. సేమ్ టైం ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన విధుల నిర్వహణ ఎలా ఉంటుంది, ఒక నిజాయితీ గల కలెక్టర్, అలాగే ఒక ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా వాళ్ళ సిన్సియారిటీ చూపిస్తే ఈ రాజకీయ నాయకులను, ఈ కరప్టెడ్ పొలిటికల్ వ్యవస్థని అడ్డుకట్ట వేయగలం అనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. ఇది బాగా నచ్చింది. అది కాకుండా ఏదైతే డబ్బులు పెట్టి రాజకీయాలు చేయడం కాదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం బాగా నచ్చింది. అందుకే నేను కొంతమంది కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ సినిమా చూపించానని ఆయన ట్వీట్ చేశారు. అలాగే చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తణుకులో స్టెప్పింగ్ స్టోన్ అనే ఒక స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఆ స్కూల్ పిల్లలందరినీ గేమ్ చేంజర్ మూవీకి తీసుకెళ్లారు. ఇది విద్యార్థులు, యువత చూడాల్సిన సినిమా. ఒక కలెక్టర్ ఆఫీస్ తన పనితీరు ఎలా ఉంటుంది అనేది పిల్లలకు చూపించాలనే ఉద్దేశంతో మేము సినిమాకి తీసుకెళ్ళామని ఆ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇలా ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ నడుస్తూ ఉంది. ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే దిక్కుమాలిన సినిమాలు, స్మగ్లర్లు, రౌడీలు, గుండాలు, మాఫియాలు, చంపుకోవడం, అశ్లీలత, ఐటమ్ సాంగ్స్, సరే సినిమాకి ఎంటర్టైన్మెంట్కి ఇవన్నీ అవసరమే, కానీ మితిమీరిపోతున్నాయి. ఇక ఓటీటీలో మనం సినిమా ఫ్యామిలీతో చూడలేము. సరే సినిమా బాగుంది, ఓటీటీలో మంచిగా ఉంది, ఈ సినిమా చూద్దామనే లోపు సడన్గా ఒక దరిద్ర గుట్టు సీన్లు ఎంటర్ అవుతూ ఉంటాయి. పిల్లలతోని తల్లిదండ్రులు సినిమా చూస్తూ ఉంటే చాలా అసహ్యం వేస్తుంది, బాధేస్తుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి కూడా ఇవాళ ఓటీటీలో వచ్చే కొన్ని సినిమాల్లో, కొన్ని వెబ్ సిరీస్లో, సినిమాల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక మంచి సినిమా వచ్చింది, అదే గేమ్ చేంజర్. ఇలాంటి సినిమాను ఇవాళ పిల్లలకు, విద్యార్థులకు, యువతకి కొన్ని విద్యా సంస్థలు తీసుకెళ్లి చూపిస్తున్నాయంటే నిజంగా విద్యా సంస్థలకు హ్యాట్సాప్ చెప్పాలి. అందుకే ఇది ఒక మంచి ట్రెండ్, ఒక మంచి కల్చర్. మంచి సినిమాకి ప్రజల ఆదరణ ఉంటుందనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను.